హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ముందు రోజు నైటు పాలు మరగబెట్టానండి, టీ పెడదామని చెప్పేసి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఆ పాలైతే తీసి బయట పెట్టాను. పైన కాస్త వెన్న ఉంటుంది కదా, అదైతే తీసేస్తా ఉన్నా అనమాట. మొత్తం వెన్న కాకుండా ఇంకా నిద్ర లేవగానే పాలు తీసి బయట పెట్టాను. అది కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఆ పైన ఉన్న వెన్న వరకే తీస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే చాలా లేయర్ ఉంటుంది అనమాట వెన్న. మొత్తం తీసేస్తే ఇంకా పిల్లలకి ఇచ్చే పాలల్లో ఇంకేమీ బలం ఉండదు కదా, అందుకని పైన మీగడ వరకు తీసుకున్నాను అంతే. అయితే పిల్లలకి మళ్ళీ పాలు ఇవ్వడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఎప్పుడైనా స్నాక్స్ ఏమీ చేయనప్పుడు పాలు ఇస్తున్నాను. ఎప్పుడైనా అంటే వారంలో ఒక 2-3 డేస్ అలాగే తప్ప ఇంకా డైలీ పాలైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే పాలు, ఎగ్, చికెను అంత మంచిది కాదు, ఎదిగే పిల్లలకి ఇవ్వద్దు భారతి అని మన వాళ్ళు చాలామంది చెప్పారు. సరే ఎందుకులే అని చెప్పి ఇంక నేను పాలు ఇవ్వడం, అంటే వాళ్ళు ఎలాగో చికెన్ తినరు, సో గుడ్డు అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను. పాలు మాత్రం బాగా తగ్గించేసాను అనమాట. అయితే మళ్ళీ రీసెంట్గా నేను ఏం విన్నానంటే పిల్లలకి ఖచ్చితంగా ఒక 200 ml అయినా సరే డైలీ ఒక గ్లాస్ పాలు ఇవ్వాలి ఎదిగే పిల్లలకి అని. సో దాంట్లో ఏదైనా సరే ఉన్నా సరే పాలు మనం బాగా మరిగిస్తాం కాబట్టి అవన్నీ పోతాయి అని చెప్పారు. ప్లస్ ఖచ్చితంగా పిల్లలకి కాల్షియం అనేది అందాలి, అది పాలతోటే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక గ్లాస్ పాలు మెయిన్గా నైట్ నిద్రపోయేటప్పుడు ఇస్తే చాలా మంచిది అని చెప్పారు. ఒక్కొక్కసారి నైట్ ఫుడ్ హెవీ అయిపోతుంది కాబట్టి ఇంకా నైట్ ఇవ్వకుండా మార్నింగ్ ఇస్తాను అనమాట. నేనైతే ఇంక మళ్ళీ పాలు కంటిన్యూగా ఇద్దాంలే అని చెప్పేసి ముందు రోజే 2 ప్యాకెట్స్ పాలు అయితే తెప్పించుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. మామూలుగా నేను మా వారు తాగేలా ఉంటే మామూలు అంత ఫుల్ క్రీమ్ అయితే ఏం తెప్పించుకోము, టీ కోసమే కాబట్టి. పిల్లలకు కూడా పాలు ఇవ్వాలి కాబట్టి ఇంక ఇక్కడైతే ఫుల్ క్రీమ్ హెరిటేజ్ ఉంటుంది కదా, హెరిటేజ్లో క్రీమ్ బాగుంటుంది. అంటే ఎక్కువ ఫుల్ క్రీమ్ మనకి మీగడ కూడా వస్తుంది, పిల్లలకు కూడా పాలు చిక్కగా ఉంటాయన్నమాట. సో నైట్ అయితే మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్ ఒక గ్లాస్ పాలైతే మా వారు తాగారు. సో ఇంక ఇప్పుడేమో 2 గ్లాసెస్ పాలు పిల్లలకి ఇచ్చి ఒక గ్లాస్ పాలతో టీ పెట్టాను అనమాట. సో అది ఇంకా టీ పెట్టేటప్పుడు ఒక బ్లూ కలర్ది బాక్స్ అయితే మీకు చూపించాను కదా, అదేంటి అంటే చాలామంది అడిగారు ఆ బాక్స్ ఏంటి భారతి ఎక్కడ కొన్నా అని. అది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అండి. మా ఆయన మొన్న మ్యారేజ్కి వెళ్తే అక్కడ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు, బాగుంది. అది నేను టీ పొడి అయితే వేసి పెట్టుకున్నాను. మీషోలో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయంట, ఒకసారి చెక్ చేయండి. నాకైతే నేను కొనలేదు, గిఫ్ట్గా వచ్చింది. సో ఇంకా ఆ తర్వాత ఇంకా టీ అయితే తాగేసి పిల్లలకి పాలు ఇచ్చాను కదా, ఇంక ఇవాళ కొంచెం టిఫిన్ లేట్ అవుతుంది, సండే కదండి, ఇంకా పనులు అయితే ఉంటాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చాను అనమాట. టిఫిన్ కాస్త లేట్ అవుతుంది కాబట్టి తర్వాత ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి ముగ్గు పెట్టేసి ఇంకా ఇదిగోండి బెడ్స్ అవన్నీ సర్దేసి వాళ్ళందరినీ మేడ మీదకి పంపించా. యాక్చువల్గా బట్టలు మిషన్లో వేసాను, అవైతే వాళ్ళకి ఇచ్చాను అనమాట ఆరబెట్టమని చెప్పి. ఇంక మా వారేమో మేడ మీద మొక్కలకి వాటర్ వేస్తారనమాట. సో ఇంక అందరినీ మేడ మీదకి పంపించి ఇంక ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయాలి. అంటే డైలీ మనం ఇల్లు అవి తుడుస్తాం కదా, సో ఆదివారం అయినా మామూలు రోజుల్లో అయినా చేసే రొటీన్ పనులు మాత్రం ఉంటాయి. చెప్పాలంటే ఆదివారం ఇంకాస్త ఎక్కువ పనులు ఉంటాయి అన్నమాట, మార్కెట్కి వెళ్ళి రావడం ఇలాంటివి. కాకపోతే ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళలేదు, ఉన్నాయి కొన్ని వెజిటేబుల్స్, అందుకని జస్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవాళ చికెన్ తెప్పించాను. అలాగే ఇంకా గుడ్లు, మష్రూమ్స్ ఇవన్నీ మా వారికి చెప్పేసి తను తెచ్చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ ఇవాళ అయితే నేను దోశ చేస్తున్నాను, ఇన్స్టెంట్ రవ్వ దోశ, అది కూడా ఎగ్ వేసి అందులోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే మన వ్యూవర్ ఒకరు చెప్పారు పల్లి చట్నీలో ఎప్పుడు పుట్నాలు పల్లీలే కాకుండా కాస్త మినపప్పు కూడా ఇవ్వాలి, చాలా బాగుంటుంది చట్నీ అని చెప్పారు. నిజంగానే చాలా బాగుంది. అందుకని చెప్పి పల్లీలు, పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు కూడా వేశాను. అలాగే లాస్ట్లో కొంచెం పుట్నాలు, వెల్లుల్లిపాయ వేసేసి ఫ్రై చేశాను. అది చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇంక ఇక్కడేమో ఇది వచ్చేసి ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి. నిజంగా అసలు దోశ ఎంత బాగుందంటే అంత బాగుంది. రవ్వ దోశ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే మనం చేసుకోవచ్చు. బయట అయితే ఇది చాలా కాస్ట్ ఉంటుంది, ఒక్క దోశ 60 రూపాయలు అలా ఉంటుంది అనమాట. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, 1 కప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, సో ఆ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ దోశ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశ అందరికీ తెలిసిందే. ఈ దోశతోటి గుడ్డు దోశ ఎలా ఉంటుందా అనేది చాలామందికి తెలియదు, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అందరూ ఆనియన్ రవ్వ దోశ తింటారు తప్ప మసాలా రవ్వ దోశ
ఆ తర్వాత ఇలా ఎగ్ రవ్వ దోశ అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. సో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు రవ్వ, ఉప్మా రవ్వ, ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి, కొంచెం పెరుగు వేసుకొని సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని ఇలా చాలా పల్చగా కలుపుకోవాలన్నమాట. మనం దోశ పిండిలా కాదు, దోశ పిండిలా కలుపుకుంటే ఏంటంటే మనకి దోశ అనేది పేపర్ దోశలాగా రాదు. కాబట్టి ఇలా వాటర్గా కలుపుకోవాలన్నమాట. అందులో ఇంకా మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ నా దగ్గర అయిపోయాయి. మా ఆయన మార్కెట్కి వెళ్ళారు. సో ఇంకా తను వచ్చే లోపల ఏంటంటే టైం అయిపోద్ది కదా, ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది కాబట్టి చేస్తూ ఉన్నాను అనమాట. అవన్నీ లేకపోయినా పర్వాలేదు, ఇది ఎగ్ దోశ కాబట్టి. సో పిండి బాగా కలిపేసుకొని పెనం చాలా వేడిగా ఉండాలి. దానిపైన ఇలా ఉల్లిపాయలు అయితే కొన్ని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసేసి ఇలా వేడివేడిగా ఉన్న పెనం మీద ఇలా పిండి పోస్తే ఏంటంటే పిండి అనేది జారిపోకుండా వెంటనే పెనానికి అతుక్కుపోయి మనకి దోశ అనేది పల్చగా పేపర్ దోశలాగా రవ్వ దోశ అనేది బాగా వస్తుంది. అయితే ఈ దోశ అందరికీ తెలిసిందే బహుశా, ఈ రవ్వ దోశ. అయితే ఈ రవ్వ దోశని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కనుక కాల్చుకుంటే బాగా కరకరలాడుతూ క్రిస్పీగా రవ్వ దోశ చాలా బాగుంటుంది. ఇవాళ నేను సండే కదా, మా వాళ్ళందరూ గుడ్డు దోశ అడిగారు. సో మామూలు దోశల మీద గుడ్డు దోశ ఎప్పుడు చేస్తాను కదా, సో ఇవాళ ఇన్స్టెంట్గా ఈ రవ్వ దోశ మీద గుడ్డేసి చేద్దామని చెప్పి ఇంక ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి సేమ్ మామూలుగా దోశల మీద మనం గుడ్డేసి కారము, కొంచెం పల్లి చట్నీ, కొంచెం ఆయిల్ వేసుకొని ఎలా అయితే దోశ కాలుస్తామో అలాగే, కాకపోతే అందులో ఉల్లిపాయలు వేయము. ఇదేంటి అంటే ఉల్లిపాయలు వేసాను, అలాగే ఎగ్ వేసాను, రవ్వ దోశ అనమాట. కాకపోతే ఎగ్ వేయడం వల్ల ఏమైందంటే దోశ అనేది కొంచెం క్రిస్పీగా రాదు, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇలాగా కొంచెం బరువుగా ఉంటుంది, తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దోశ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఇన్స్టెంట్ దోశ ప్లస్ ఎగ్ దోశ సండే పూట ఎక్కువగా తింటూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా సరే మీకు ఇంట్లో దోశ పిండి అట్లా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ రవ్వ దోశతోటి గుడ్డు దోశ కావచ్చు, ఇంకా దీంట్లో ఆలు కర్రీ పెట్టుకొని రవ్వ దోశ, మసాలా రవ్వ దోశలా కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను. సో ఇదిగోండి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఆగలి అన్నారంటే నాకు ఇంకా మైండ్ పనిచేయదనమాట. ఇప్పటికే 9:30 అయిపోయింది, అందుకని ఇంక ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డెలివరీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే బౌల్ సెట్ అండి, మిక్సింగ్ బౌల్స్ ఉంటాయి కదా, కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేవి, అదనమాట. అంటే మామూలుగా మన దగ్గర ఉన్న స్టీల్ బౌల్స్లో చేస్తుంటే ఏంటంటే పిండి అనేది మనం బీటర్తో బీట్ చేసేటప్పుడు ఎగిరి పక్కన పడిపోతుంది. అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. సెట్ ఆఫ్ 3 కాంబోలో వచ్చింది. 560 580 గుర్తులేదు కానీ 600 లోపలే అండి. భలే ఉన్నాయండి బౌల్స్ మాత్రం, భలే ఉన్నాయి అసలు. సర్వింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు మనము. అంటే ఎప్పుడైనా రైస్ కావచ్చు, బిర్యానీలు లేకపోతే కర్రీస్ ఇలాంటివి టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకుంటాం కదా, సో దానికి కూడా వాడుకోవచ్చు. బౌల్స్ మాత్రం చాలా బాగున్నాయి, భలే క్యూట్గా 3 వచ్చాయి అనమాట. ఒకటి రైస్, ఒకటి కర్రీ, ఒకటి సలాడ్ లేదా వేపుడు ఇట్లాంటివి సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే వెయిట్ అయితే లేదండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా ఒక బౌలే మనకి 700-800 ఉంటుంది, ఈచ్ బౌల్ ఒకటి సపరేట్గా వెయిట్ ఉంటే. ఇది అంత వెయిట్ లేదు, జస్ట్ స్టీల్ అంతే. దీన్ని మనం స్టవ్ మీద పెట్టడం ఇట్లా చేయకూడదు అనమాట. ఏదైనా మిక్స్ చేసుకోవడానికి, ఏదైనా సర్వింగ్కి వీటికి మాత్రమే ఉపయోగించాలి. ఇదిగోండి చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది. ఎందుకంటే ఇలా వెడల్పుగా ఉన్న వాటిల్లో కేక్ బీట్ చేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు, సర్వింగ్కి యూస్ చేసుకోవచ్చు టేబుల్స్ మీద. సో ఇవాళ నేను అన్నీ కూడా ఇందులోనే సర్వ్ చేశాను. బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ, అలాగే వెజిటేబుల్ సలాడ్ ఒకటి చేశాను. ఇవన్నీ కూడా ఇందులోనే చేశాను అనమాట. బౌల్ సెట్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే తెప్పించుకోండి. కానీ హెవీ వెయిట్ అయితే లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ భారతి నువ్వు చెప్పావని తెప్పించాను, అది చాలా లైట్ వెయిట్ ఉంది అని చెప్పి నన్ను అంటే మాత్రం పూచి నేను కాదు, ముందే చెప్తున్నాను, అది చాలా లైట్ వెయిట్ ఉంది. వండుకోవడానికి మాత్రం పని చేయదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడానికి ఇదిగోండి సిలికాన్ది ఇది ఒకటి తెప్పించాను. సిలికాన్ ట్రే లాగా అనమాట ఇది. మనం ఎక్కువ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పిజ్జాలు లేకపోతే కుకీస్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా, అదేంటంటే డైరెక్ట్గా మనం దాంట్లో పెడితే కోటింగ్ పోతుంది లోపల. నాకు చాలామంది కామెంట్స్లో కూడా చెప్పారు, భారతి నువ్వు డైరెక్ట్గా దాంట్లో పెట్టేస్తున్నావు కదా, లోపల ఆ కోటింగ్ అంతా పోతుంది, నాన్ స్టిక్ కోటింగ్ అని చెప్పి. అవును, అందుకే నేను ఇది చాలా రోజులు అయిందండి పెట్టి, ఎందుకు చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇది సిలికాన్, ఇది వచ్చేసి 160 అనుకుంటున్నాను.
గుర్తులేదు ప్రైస్ 160 అనుకుంటా అది. ఆ తర్వాత దానికైతే ఇట్లా ఒక స్పాచులా అలాగే ఒక బ్రష్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నా దగ్గర ఆ బ్రష్ ఉంది. అయితే ఆ బ్రష్ కోసం కూడా అడిగారు. అది ప్లాస్టిక్కా లేకపోతే రబ్బరా, కరిగిపోదా భారతి, నువ్వు అస్తమానం దాన్ని యూజ్ చేస్తున్నావు ఏంటి అని. ఇది సిలికాన్ బ్రష్ అండి, ఇదేమీ కరగదనమాట. అలాగే అది కూడా సిలికాన్ ట్రే కాబట్టి మన హీట్కి అది తీసుకుంటుంది. అంటే మామూలుగా మనం ప్లాస్టిక్ కానీ లేకపోతే ఏదైనా పెడితే కరిగిపోతాయి కదా, సో ఇవేంటంటే ఆ హీట్ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట, ఏమి కరిగిపోవడం అలా ఉండదు. సో వాటితోటి ఇవాళ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను, అలాగే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఆ బౌల్స్లో సర్వ్ చేస్తే భలేగా ఉన్నాయండి. ఇంక మా వారైతే వచ్చారు మార్కెట్ నుంచి. ఇదిగోండి తోటకూర, కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇవి మెయిన్ అస్తమానం అయిపోతూనే ఉంటాయి. అందుకని వీటి వరకే తెప్పించుకున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ అయితే మాత్రం మా ఆయన నువ్వు రా అంటారు, ఎందుకంటే నీకు నచ్చినవి తెచ్చుకుంటావు కదా అని. ఇంక ఇవాళ నాకు అంత వెళ్ళే ఓపిక లేదు, ఇంక అందుకే నేను వెళ్ళలా. అయినా కొన్ని ఉన్నాయిలేండి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంక అందుకే వెళ్ళా. ఇవేంటంటే కొత్తిమీర పుదీనా పేస్ట్ అవి అయిపోయింది, అందుకే కాస్త ఎక్కువ తెప్పించుకున్నాను అనమాట. కొత్తిమీర ఒక 2 కట్టలు, పుదీనా ఒక 2 కట్టలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే ప్రతి మండే నేను ఏంటంటే కావాల్సినవి సండే తెప్పించుకొని మండే అన్నీ కూడా చేసి పెట్టుకుంటాను, మీకు తెలుసు కదా. కొత్తిమీర పుదీనా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు అవన్నీ తెప్పించుకుంటే కొంచెం వీక్కి సరిపడా ముందుగా ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లాగా అవన్నీ తెప్పించి పెట్టుకున్నాను. ఇంకా మా ఆయనకైతే టిఫిన్ వేస్తూ ఉన్నాను అనమాట, అవన్నీ కూడా సర్దాలి. కానీ నాకైతే మాత్రం ఈ దోశ భలే నచ్చిందండి. మామూలుగా కూడా నాకు ఈ ఆనియన్ రవ్వ దోశ అంటే చాలా ఇష్టము. మనకి ఆనియన్ రవ్వ కావాలి అంటే ఆనియన్ రవ్వ వేసుకోవచ్చు, దాని మీద ఎగ్గేసి ఇలా చేసుకుంటే ఎగ్ దోశ. నిజంగా అసలు ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్ దోశ చేసేటప్పుడు ఎప్పుడు నేను ఇలా ఎగ్తో ట్రై చేయలేదన్నమాట. సో ఇలా కొత్తగా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఏదైనా ఒక కొత్త రెసిపీ ట్రై చేసి అది సక్సెస్ అయ్యి టేస్ట్ బాగా వచ్చింది అంటే నాకు ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ తెలుసా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది నాకైతే చెప్పండి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు మా వారు ఎగ్ దోశ అడిగారు, నా దగ్గరేమో పిండి లేదు. బయట నుంచి తెప్పించే దోశ పిండి ఏంటంటే అసలు బాగోదండి, తెల్లగా ఉంటాయన్నమాట దోశలు, ఎర్రగానే రావు. సో అప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఈ ఐడియా ఇలా వచ్చి చేశాను. చూడండి అసలు ఎంత బాగా ఆనియన్ వేసి బాగా, అంటే దాన్ని ఎగ్ కనుక వేయకపోతే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు. ఇంకా ఎగ్ వేసాను కదా, సో కొంచెం లావుగా కొంచెం అట్లా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇలాగా. సో దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ తర్వాత ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. ఇంకా మష్రూమ్స్ తీసుకొచ్చారు కదా, సో పిల్లలు ఏంటంటే నాన్ వెజ్ తినరు, సో మీకు అందరికీ తెలుసు కదా. ఇంకా వాళ్ళకి ఏంటంటే మష్రూమ్ ఫ్రై చేస్తూ ఉన్నాను. చికెన్, యాక్చువల్గా చికెన్ కూడా తీసుకొచ్చారండి. నాకు ఏంటంటే మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, ఇంకేం తిన్నా నాకు అసలు తిన్నట్లుగా అనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంక ఇవాళ సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పి. ఎందుకు లాస్ట్ వీక్ మటన్ బిర్యానీ చేసుకున్నా సరే అస్సలు ఏం నచ్చట్లేదు. అందుకని ఇంకా చికెన్ అయితే మంచిగా ఉప్పు, నిమ్మరసంలో ఇలా కొంచెంసేపు కడిగి నానబెట్టాను. మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ కడుగుదాంలే అని చెప్పేసి ఉప్పు నిమ్మరసంలో అక్కడ పక్కన పెట్టాను అనమాట చికెను. ఈ లోపల చికెన్ కూడా సాఫ్ట్ అవుతుంది కదా. అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇంక ఇవైతే మష్రూమ్స్. సో ఆ బౌల్ చూసారా, అందులో వేసేసి అంటే మిక్సింగ్కి కూడా చాలా బాగుందండి ఆ బౌల్ మాత్రం. సో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే నేనైతే తీసుకోమనే చెప్తాను. మరి అది లైట్ వెయిట్ ఉంది, కలుపుకోవడానికి మాత్రం బాగా పనిచేస్తుందండి, తీసుకోండి, చాలా బాగుంది. 500కి ఏమో వస్తుంది. సో ఇదిగోండి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మష్రూమ్స్ని ఇలా మంచిగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అన్ని స్పైసెస్ కొంచెం ఒక పావు స్పూన్ కారము, పావు స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, తర్వాత జీలకర్ర పొడి చిటికెడు, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవడమే. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు ఎలాగో అది తెచ్చాను కదా, కాకపోతే అది వీడియో తీయడం మర్చిపోయానండి, ఆ సిలికాన్ దాంట్లో పెట్టడం. ఇంకా అలా ఆ సిలికాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి, ఆ సిలికాన్ ట్రే ఉంది కదా దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇవన్నీ కూడా అందులో వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే మనకి 10 మినిట్స్లో మంచిగా ఫ్రై చేసి ఇచ్చేస్తుంది అనమాట. చూపిస్తానులేండి మీకు ఎలా ఫ్రై అయ్యింది అని. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పులావ్ వండుతున్నాను, చికెన్ పులావ్, సింపుల్గా చికెన్ పులావ్ అనమాట. సో ఆయిల్ వేసేసుకున్నాను, 2 గ్లాసెసే వండుతున్నాను.
ఆయిల్ వేసేసుకున్నాను. హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటున్నాను. ఇంక ఇందులో కారము, ధనియాల పొడి, గరం మసాలా అసలు ఇంక ఇట్లా ఏమి వేయట్లేదు. ప్లెయిన్ చికెన్ బిర్యానీ అనమాట. పిల్లలకి కూడా పెట్టేయచ్చు మీరు, అంత ఎక్కువ స్పైస్ లేకుండా కమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట బిర్యానీ. మామూలుగా బిర్యానీ తింటే అరగదు, కొంచెం కడుపులో మంట అట్లా అనుకుంటాం కదా. సో అలా ఏం కాకుండా ఈ బిర్యానీ మాత్రం చాలా సింపుల్గా హాయిగా ఉంటుంది తినడానికి. సో ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా దినుసులు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను. అవన్నీ కూడా మంచిగా ఎర్రగా వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా బాగా వేగిన తర్వాత చికెన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే చికెన్ని బాగా బాయిల్ చేసి తింటాం కాబట్టి పర్వాలేదు అని కూడా చెప్తున్నారండి. అందుకే అది వినే నేను మళ్ళీ తింటున్నాను అనమాట చికెను. లేకపోతే దాదాపు 3 వీక్స్ అయిపోయింది తెచ్చి, ఇంకా అలవాటు అయిపోయింది కదా. సో చికెన్ వేసేసాను, కాస్త ఉప్పు వేసాను, పసుపు అయితే వేయలేదు, ఇది ప్లెయినే, ఇంకా పసుపు కారాలు ఏమి వేయను అనమాట. ఉప్పు వేసేసి ఇలా మంచిగా కలిపేసాను. తర్వాత కొత్తిమీర పుదీనా అనమాట, కొత్తిమీర పుదీనా అలాగే పెరుగు అయితే బిర్యానీకి కంపల్సరీ వేస్తానండి నేను. బిర్యానీ అయినా పులావ్ అయినా సరే ఖచ్చితంగా పెరుగు అయితే వేసుకుంటాను, కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇదిగోండి ఒక 2 స్పూన్స్ వరకు ఇలా పెరుగు అయితే వేసేసి మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఆ నూనెలో మంచిగా వేగిపోతే కొంచెం వాటర్ బయటకు వస్తాయి కదా. ఆ తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసేస్తే అయిపోద్ది అనమాట. సో ఇదైతే ఈ లోపల ఉడుకుతుంది చికెను. ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేశారండి. ఇవన్నీ కూడా ఆకులన్నీ ఒలిచిపెట్టారు. ఇంకా అవన్నీ కూడా ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి అవన్నీ కూడా పైన తొడుములన్నీ తీసి, ఇంకా టమాటాలు తెచ్చారు. యాక్చువల్గా నేను చెప్పలేదు, తనే తెచ్చారు, కానీ అంత బాగాలేవు టమాటాలు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంటి దగ్గరికే వస్తున్నాయండి బాగా, 4 కేజీలు 50కి 4 కేజీలు అట్లా వస్తున్నాయి. పెద్ద పెద్ద పళ్ళు వస్తున్నాయి, మార్కెట్లో పెద్దగా ఏం బాగాలేవు. అయితే మష్రూమ్స్ ఒక ప్యాకెటే చేశాను, ఇంకో ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రేపు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లేకపోతే కర్రీ ఏదో చేయొచ్చులే అని చెప్పి, అంటే పిల్లలకి ఒకటే కదా, మాకు ఎలాగో చికెన్ ఉందని చెప్పి. సో ఇంకా అవన్నీ సర్దిన ఆ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత 1కి 1.5 వాటర్. మామూలుగా అయితే బాస్మతి రైస్కి, కొత్త బియ్యం అనుకోండి, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 చాలు. అదే పాత బియ్యం అనుకోండి, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. కొత్త బియ్యం పాత బియ్యం ఎలా తెలుస్తాయి భారతి అని అంటే, కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయనుకోండి అవి పాత బియ్యం, వైట్గా ఉన్నాయనుకోండి అవి కొత్త బియ్యం. సో వైట్గా ఉన్న బియ్యానికి వాటర్ అనేవి కొంచెం తక్కువే పడతాయి, ఎక్కువ వాటర్ వేస్తే చిమిడిపోతుంది అన్నం. కాబట్టి బిర్యానీ అప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఆ రైస్ కొత్తగా ఉన్నాయా పాతగా ఉన్నాయా అని. ఇది వచ్చేసి పాత బియ్యమే అనమాట. సో పాత బియ్యం ఏంటి అంటే ఎక్కువ, అంటే ఒదుగు కూడా ఎక్కువ వస్తుందండి, ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పక్కన మరిగించి ఎసురైతే వేసేసాను. ఇంక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టేస్తే అక్కడ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఈ లోపల ఇక్కడ సలాడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇది లాస్ట్ టైం ఒకసారి చేశాను, పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు సలాడ్ అయితే. లాస్ట్ వీక్ తెచ్చాను కదా పర్పుల్ క్యాబేజీ, సో అదనమాట. ఇలా కట్ చేసేసి అందులో కొంచెం క్యాప్సికము అలాగే ఆనియన్స్. మా పిల్లలు ఫ్రూట్స్ తినరు కానీ వెజిటేబుల్స్ పర్లేదండి తింటున్నారు. ఏదో ఒకటి లేరా బాబు, ఒకటి తినకపోయినా ఇంకోటి తింటున్నారు కదా అని చెప్పి ఏదో కొంచెం ఆనందం అనమాట. ఫ్రూట్స్ కూడా తింటే బాగుండు, అస్సలు తినట్లేదు. వాళ్ళు తినేవి చాలా లిమిటెడ్ ఫ్రూట్స్ అనమాట. పుచ్చకాయ, మామిడికాయ, ఇంతే, ఈ రెండే తింటారు. మిగతావి ఏదైనా సరే జ్యూస్ లాగా తాగుతారు తప్ప అసలు ఫ్రూట్సే తినరు. సో ఇంక ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఒక దాంట్లో పెరిగేసి రైతాలాగా చేస్తున్నాను. పిల్లలు పెరిగేస్తే తినరు, ప్లెయిన్ వెజిటేబుల్సే తింటారు. సో వాళ్ళ కోసం ఇలాగా కొంచెం సలాడ్ లాగా చేస్తున్నా. ఒక దాంట్లో సాల్ట్, నిమ్మరసం వేసుకున్నాను, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం పంచదార కానీ లేదంటే తేనె కానీ మీ ఇష్టం వేసేసుకొని కలిపేసుకుంటే సలాడ్ అయితే రెడీ అయిపోద్దండి. ఇదిగోండి ఫస్ట్ నిమ్మరసం వేసానా, కొంచెం ఉప్పు వేసాను, తర్వాత ఇది షుగర్, బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ అనమాట. షుగర్ వేసాను, అలాగే నిమ్మరసం వేసి కలిపేస్తే మన సలాడ్ రెడీ. ఆ తర్వాత ఇంకో దాంట్లో ఏంటి అంటే కొంచెం పెరుగు కలిపేసుకుంటాను అనమాట. ఇది నాకు మా వారికి. నాకేంటంటే నేను పెరుగు వేసినా తింటాను, సలాడ్ అయినా తింటాను. పచ్చి వెజిటేబుల్స్ నాకు కూడా చాలా ఇష్టం. సో ఇదిగోండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా పర్పుల్ కలర్లో, అందుకే తెచ్చాను అనమాట క్యాబేజీ. యాక్చువల్గా మోమోస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక కుదరట్లేదు నాకు. ఆ మోమోస్కి ఏంటంటే మెయిన్గా అవి చుట్టాలి కదండి, అదే పెద్ద తలనొప్పి.
సో అడుగుతూ ఉన్నారు, చెయ్యాలి పిల్లలైతే, అమ్మ మోమోస్ చేసి చాలా రోజులైందమ్మా అని. ఇంక అదైతే పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇంకా ఆ బౌల్స్ చూసి నాకు ముందు అందులో ఏదో ఒకటి సర్వ్ చేసేయాలని చెప్పి అందులో అయితే ఇలా బిర్యానీ పెట్టేశాను. మొత్తం బిర్యానీ సరిపోయిందండి. 1/2 కేజీ చికెను, 1/2 కేజీ రైస్ అనమాట. మొత్తం అంతా కూడా ఈ బౌల్‌లో సరిపోయింది. అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే మీకు ఒక ఐడియా కోసం ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకోవచ్చనమాట. బాగుంది కదా, చాలా గుండుగా భలే ఉంది. నాకైతే భలే నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది ఆ బౌల్స్ చూశాక. కొంచెం బరువు ఉండుంటే ఇంకా బాగుండేమో అనిపించింది, కానీ ఓకేలేండి, ఆ ప్రైస్కి అది ఓకే. ఆ తర్వాత మష్రూమ్స్ అయితే ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే కదా ఇలా మంచిగా వేగిపోయాయి. ఇంక ఇదే అనమాట మా మధ్యాహ్నం లంచ్, సండే స్పెషల్. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్.